Hello everyone, I'm Divya, your math facilitator, and I'm here to give you the biggest announcement. So actually, ఇది రేపు చేద్దాం అనుకున్నాను. So రేపు announcement ఇచ్చి and I thought of starting the videos. But since yesterday you are posting the comments, మేము ఇవాళ ఫ్రీ ఉంటాం ఇంగ్లీష్ ఎగ్జామే కాబట్టి మీరు వీడియోస్ చేయండి అని. Truly, honestly చెప్పాలి అంటే I thought of making a video yesterday, but then I had a lot of issues, internet issues and all, so which got resolved now. So I thought of informing you because even afternoon also I got comment asking for the video. So meer inta tension padtunnaru kabatti I thought to relieve you from the stress. Okay, so I will tell you how we are going to plan, and I promise you that you will score 80 on 80 in max. Okay, so minimum basic knowledge అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ ఎట్లా ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి ఇట్లాంటి మిస్టేక్స్ మీరు చేసే స్టూడెంట్స్ అవ్వకపోతే ఓకే మినిమం 6th 7th బేసిక్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే 80 on 80 అయితే వస్తాయి. అవి కూడా లేదు మాకు అనుకుంటే అట్లీస్ట్ 50 అయినా మీకు తెప్పించడానికి నేనైతే కంపల్సరీగా ట్రై చేస్తాను, అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ దాట్. So last year also there were many students who scored 80 on 80 in just 1 or 2 days of preparation. So ఈ ఇయర్ కూడా అదే చేయబోతున్నాం. సో మనకి ఫార్చునేట్లీ 1 day గ్యాప్ ఉంది కాబట్టి ఎగ్జామ్కి ఏపీ అండ్ టీఎస్ బోత్ ద స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను మీకు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చెప్తాను ఏమేమి చేయబోతున్నాము అని. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, అండ్ ఐ ప్రామిస్ యూ దట్ యూ విల్ గెట్ 80 on 80. Okay, provided you know addition subtraction, because I have seen some students in 10th class also they are not able to add or subtract or multiply. సో అట్లాంటి రేర్ కేసెస్లో ఇప్పటికిప్పుడు ఏం చేయలేం, కానీ అది కాకుండా వేరే కేసెస్లో మాకు మినిమం అడిషన్ సబ్ట్రాక్షన్ మాకెందుకు రావు అనుకుంటే ఎస్ దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. ఓకే, సో 80 on 80 మీకైతే వస్తాయి, అండ్ ఎలా వస్తాయో చెప్తాను. సో రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2:30కి మీకు ఫస్ట్ ఒక క్లాస్ వస్తుంది, ఫార్ములా రివిజన్ సెషన్. ఓకే, సో జస్ట్ గివ్ మీ అ సెకండ్. ఓకే, సో మీకు స్కెడ్యూల్ చెప్తాను సో దట్ యూ డోంట్ వరీ అండ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, సో ఒకసారి చూడండి. ఎస్, సో రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోతుంది కదా, సో 12:30కి అయిపోతే మీరు ఇంటికి వచ్చి తినేసి 1:30 టేక్ రెస్ట్ ఫర్ 1 hour. ఓకే, సో యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్. సో 2:30కి మనం సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో వన్స్ యూ ఆర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ వాంట్ యూ టు బీ కంప్లీట్లీ ఎనర్జెటిక్ అండ్ కాన్సన్ట్రేటెడ్ అండ్ రిలాక్స్డ్. ఓకే, సో that 1 hour you will take for yourself so that you can come out of your exam stress, relax అవ్వండి మంచిగా. అండ్ 2:30కి మీరు సెషన్ అటెండ్ అవుతున్నారు అంటే కంప్లీట్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ నీడెడ్. ఓకే, సో 2:30 నుంచి ఇట్ ఈస్ అరౌండ్ 2 hours సెషన్. సో 4:15 4:20 4:30 వరకు మీకు సెషన్ ఉంటుంది. ఈ సెషన్ ఏంటి అంటే కంప్లీట్ మ్యాథ్స్ రివిజన్. ఓకే, సో కంప్లీట్ మ్యాథ్స్ రివిజన్, మీకు మ్యాథ్స్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ రివైజ్ చేస్తాను. ఓకే, వితిన్ 2 hours. సో షార్ట్ పీరియడ్లో మీకు ప్రతి ఒక్క ఫార్ములా, ఓకే ప్రతి ఒక్క ఫార్ములా, ఒక చాప్టర్ ఉందంటే ఆ చాప్టర్లో ఫార్ములాస్ ఏమున్నాయి, అందులో కాన్సెప్ట్స్ ఏమున్నాయి, సో ప్రతి ఒక్కటి మీకు వితిన్ 2 hours రివిజన్ అవుతుంది. ఓకే, దెన్ లెట్స్ టేక్ ఎ 1 hour బ్రేక్ ఆఫ్టర్ దిస్. ఓకే, సో 5:30కి ఒక సెషన్ స్టార్ట్ చేద్దాం. సో 5:30 to I don't know how much it will take. సో లాస్ట్ ఇయర్ అయితే ఇట్ టుక్ I think 2.5 hours ఫర్ ది పార్ట్ బి. సో మీరు ఎంత ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్తారన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ సో నేను ఒక 3 hours సెషన్ అనుకుంటున్నా. సో 6:30 7:30 8:30. సో 8:30 వరకు మనకు ఒక సెషన్ ఉంటుంది. ఓకే, బికాస్ వీఆర్ డూయింగ్ 250 పార్ట్ బి క్వశ్చన్స్. ఓకే, సో 250 అంటున్నాను కానీ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ మోర్. సో ఇంకొంచెం ఎక్కువ క్వశ్చన్స్ దొరికితే యాక్చువల్లీ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే నేను మీకు మ్యాథ్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ చేయాలో ఐఎమ్ సార్టింగ్ అవుట్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్. సో 250+ పార్ట్ బి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఐ క్యాన్ గ్యారంటీ యూ, ట్రస్ట్ మీ ఆన్ దిస్, ఐ క్యాన్ గ్యారంటీ యూ దాట్ మీకు వచ్చే ఆ 20 పార్ట్ బి క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి ఇందులోంచి వస్తాయి. నాట్ ఓన్లీ దోస్ 20 పార్ట్ బి క్వశ్చన్స్, మీకు సెక్షన్ 1లో 2 marks క్వశ్చన్స్ ఉంటాయి కదా,
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో అవి కూడా మ్యాక్సిమం ఇక్కడ కవర్ అయిపోతాయి. ఓకే, సో అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ మీరు సెక్షన్ 2లోంచి స్కోర్ చేయొచ్చు. ఓకే, పార్ట్ బిలో ఎంత లేదన్నా 20కి 20 అయితే క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ఒకవేళ మీకు గుర్తు రాలేదు, మీరు ఎగ్జామ్లో ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోయారన్నా మినిమం 18 మార్క్స్ మీరు ఇక్కడ స్కోర్ చేస్తారు. ఇక్కడ కూడా 12 క్వశ్చన్స్, 12 out of 12, ఆల్ 6 క్వశ్చన్స్ పార్ట్ బి క్వశ్చన్స్ ఎక్సెప్ట్ డ్రాయింగ్ ఇక్కడ మన 250 పార్ట్ బిలో కవర్ అయిపోతుంది. లేదు అంటే మీరు ఒక 10 మార్క్స్ వేసుకున్న మినిమం 28 to 30 మార్క్స్ మీకు ఈ సెషన్లో వస్తుంది. ఏ సెషన్ 5:30 to 8:30 సెషన్ ఉంది కదా పార్ట్ బి సెషన్. సో అందులో పార్ట్ బి ఫార్ములాస్ రివిజన్ అవుతుంది మళ్ళీ, అండ్ మీకు వచ్చే పార్ట్ బి క్వశ్చన్ మళ్ళీ షార్ట్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసిస్తారు. సో 2 ways ఐ విల్ హెల్ప్ యూ టు రివైజ్ దట్. సో మీరు ఈ యొక్క సెషన్ చూస్తే, అంటే ఈ పార్ట్ బి సెషన్ నేను ఏదైతే స్కెడ్యూల్ చేస్తానో ఇది లైవ్ ఉంటుంది, చూస్తే మీకు మీ పార్ట్ బి ఆన్సర్ చేయగలుగుతారు, అండ్ ప్లస్ యువర్ సెక్షన్ 1 ఆల్సో హ్యాపీలీ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఆఫ్టర్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్, దట్ ఈస్ 21st రోజు ఈ వీడియోస్ వస్తాయి. దెన్ 22nd మార్నింగ్ సో మీకు పాస్ గ్యారంటీ సెషన్ వస్తుంది. సో పాస్ గ్యారంటీ సెషన్ అంటే ఏంటి మరి? మాకు ఓన్లీ పాస్ గ్యారంటీ అంటే అవుట్ ఆఫ్ 80 28 మార్క్స్ కదా పాస్. సో 28 మార్క్స్ వచ్చే సెషన్ అంటే కాదు. సో మినిమం ఐఎమ్ యాక్చువల్లీ ప్లానింగ్, ఏ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ ఫర్ యూ. ఓకే, సో చాలా స్ట్రాటజీ చేయాల్సి వస్తుంది. సో ఇంత పెద్ద టెక్స్ట్ బుక్లోంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేసి, అది కూడా మళ్ళీ ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే చదవరు కదా, ఎక్కువ క్వశ్చన్స్ కాకుండా తక్కువ క్వశ్చన్స్, స్కోరింగ్ క్వశ్చన్స్ కావాలి. సో అలా. సో ఈ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్లో నేను 20 క్వశ్చన్స్నే చూస్ చేసుకున్నా. ఓన్లీ 20 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఓకే, 20 క్వశ్చన్స్. ఆ 20 క్వశ్చన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తాయి, ఏ సెక్షన్లో వస్తాయి, నేను ఆ వీడియో వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మినిమం టు మినిమం, ఓకే, మినిమం టు మినిమం 36 మార్క్స్ ఈ ఒక్క సెషన్లో వస్తుంది పాస్ గ్యారంటీ. ఆ 20 క్వశ్చన్స్లోంచి మినిమం 36, మ్యాక్సిమం నేను ఇక్కడ అన్నీ కౌంట్ చేసి రాసుకున్నాను 48. ఓకే, ఎందుకు ఇట్లా రాసుకుంటానంటే, సో I should be able to tell you how many marks I can give you. సో మినిమం 36, మ్యాక్సిమం 48 మార్క్స్ వస్తాయి. ఈ 36, 48 కాకుండా ఈ ముందు సెషన్లో ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఎంత నేర్చుకున్నారు? 30 మార్క్స్కి నేర్చుకున్నారు కదా, మినిమం 30 మార్క్స్కి నేర్చుకున్నారు. మీరు నేర్చుకుంది 30 మార్క్స్కి. ఓకే, 30 మార్క్స్ యూ కెన్ స్కోర్ ఫ్రమ్ దిస్ సెషన్. 30లో మీరు అట్లీస్ట్ ఒక 20 స్కోర్ చేస్తారు అనుకోండి. ఎందుకు ఎక్కువ వేసుకోవాలి? ఐఎమ్ గోయింగ్ విత్ మినిమం మార్క్స్. ఓకే, 30కి 30 స్కోర్ చేసే వాళ్ళు ఉంటారు, లేదు 30 క్వశ్చన్స్ వచ్చినా సరే మాకు గుర్తు రాలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ 25 స్కోర్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా 20 అయినా స్కోర్ చేస్తారు. మినిమం 20 అయినా స్కోర్ చేస్తారు. సో 20 to 25 అనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ మినిమం మార్క్స్. ఓకే, మ్యాక్సిమం వేసుకోవద్దు ఎప్పుడైనా. సో మినిమం మనకి ఎంత వస్తుందో వేసుకోవాలి. సో మినిమం 20 to 25. అండ్ ఈ సెషన్లో మినిమం 36 అనే కదా, ఆ మినిమం 36 ఇక్కడ వేసుకోండి. సో ఓవరాల్ మీకు పేపర్లో ఐ కెన్ గ్యారంటీ యూ దాట్ మీకు 22nd నాడు అట్లీస్ట్ ఒక హాఫ్ డే లోపు, ఓకే, సో హాఫ్ డే కూడా పట్టదు. సో 10-11 o'clock ఆ టైం కల్లా మీకు 56 మార్క్స్ మినిమం. దీస్ ఆర్ మినిమం మార్క్స్ ఐమ్ టెలింగ్ యూ. ఓకే, సో మీరు ఒకవేళ మ్యాక్సిమం వేసుకుంటే ఇక్కడ ఎంతైనా 25 వస్తుంది. ఈ సెషన్లోంచి ఎంతైనా 25 వస్తుంది. ఈ సెషన్లోంచి 48 మార్క్స్ అంటే ఎంత లేదన్నా 40 మార్క్స్ వస్తాయంటే 65 మార్క్స్ అవుట్ ఆఫ్ వాట్ ఐఎమ్ సెయింగ్. మినిమం 56, మ్యాక్సిమం 65 మార్క్స్ అవుట్ ఆఫ్ 80. మీ క్వశ్చన్ పేపర్ ఉండేది 80కి, అవుట్ ఆఫ్ 80 నేను మీకు ఆఫ్టర్నూన్ కల్లా మినిమం 56 లేదా 65 మార్క్స్కి నేను ప్రిపేర్ చేయించేస్తాను. ఓకే, నా వాట్ అబౌట్ దీస్ అడిషనల్ మార్క్స్? మ్యామ్ 60 వస్తాయంటే మాకు 80 కదా కావాలి అంటే, వాట్ అబౌట్ దీస్ అడిషనల్ మార్క్స్? సో నేను పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ తర్వాత మీకు గన్ షాట్ క్వశ్చన్స్ రిలీజ్ అవుతాయి చాప్టర్ వైజ్. ఓకే, సో చాప్టర్ వైజ్ గన్ షాట్ క్వశ్చన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్లో ఓన్లీ 20 క్వశ్చన్స్ తీసుకున్నాం కదా. గన్ షాట్ క్వశ్చన్స్లో చాప్టర్ వైజ్ మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ చెప్తాను. సో మీకు పాస్ గ్యారంటీలో కవర్ అవ్వని క్వశ్చన్స్ గన్ షాట్లో కవర్ అవుతాయి. ఓకే, సో పాస్ గ్యారంటీ ఎవరికి, మేము ఇప్పటివరకు ఏం చదవలేదు, మేము ఫెయిల్ అవుతామని మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అనేవాళ్ళు డెఫినెట్గా ఆ సెషన్ చూడండి. మీరు ఫెయిల్ అయితే తప్పకుండా అవ్వరు. మీకు మినిమం 50 మార్క్స్ అయితే వస్తాయి. మినిమం ఐఎమ్ టెలింగ్ యూ మినిమం. ఓకే, మ్యాక్సిమం ఇట్ విల్ గో టు 65. అండ్ మ్యాక్సిమం అంటే అది కూడా ఏంటి, నేను తక్కువలో తక్కువ మార్క్స్ వేసుకుంటే ఇది ఒక పాయింట్. అండ్ ఇది కాకుండా ఇంకా మాకు ఎక్స్ట్రా మార్క్స్ కావాలి మేడం అంటే గన్ షాట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ చెప్తాను. గన్ షాట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అంటే మళ్ళీ 10-20 క్వశ్చన్స్ ఈ చాప్టర్ కాదు, ఓన్లీ మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ 1 చాప్టర్ చెప్తాను, లేదంటే
3 మినిమం 3 మాక్సిమం 5 క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్కి. ఓకే, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చెప్తాను అనగా సో ఇవన్నీ చెప్తాను. మినిమం 3 క్వశ్చన్స్, మాక్సిమం 5 క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, సో మాక్సిమం 5 అంటే టోటల్ మీకు ఓవరాల్ 60 to 70 క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి ఫుల్ మ్యాథ్స్ సిలబస్లో. ఓకే, సో అందులోంచి కొన్ని క్వశ్చన్స్ మనం ఆల్రెడీ పైన కవర్ చేసేసి ఉంటాం. సో అది ఒకటి మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక బ్రైట్ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ వాట్ యూ విల్ డూ ఇస్ యూ విల్ అటెండ్ ద పార్ట్ బి సెషన్. ఓకే, సో ఫార్ములా రివిజన్ చేసుకుందాం. మార్నింగ్ మీ ఎగ్జామ్ అయిపోగానే ఫార్ములా రివిజన్ చేసుకుందాం. సో పార్ట్ బి కంప్లీట్ చేసేద్దాం. సో అక్కడితో మనకి మెజారిటీ ఆఫ్ ద వర్క్ అయిపోతుంది. మనకు ఓవరాల్ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ అయిపోతాయి. నెక్స్ట్ పార్ట్ బి సెక్షన్ 1 అయిపోయిందంటే మనకు ఉన్నవి 2 సెక్షన్స్, మిగిలిన సెక్షన్స్. సో షార్ట్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్. సో అవి నెక్స్ట్ డే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి హాఫ్ రివిజన్ అయిపోతుంది. మీ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయేసరికి మనం హాఫ్ డే ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 1 full day వీ హ్యావ్. సో దేర్ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ యూ విల్ రీడ్ ఫస్ట్. ఓకే, టాపర్ అయినా సరే ఫస్ట్ ఇదే ఆర్డర్లో వెళ్ళాలి. ఓకే, ఆఫ్టర్ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ బికాస్ ఈజీ మార్క్స్ వచ్చేది ఎందుకు వదులుకుంటారు? జస్ట్ బికాస్ యూర్ టాపర్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ విల్ హ్యావ్ టు సిట్ అండ్ రీడ్ ద ఎంటైర్ టెక్స్ట్ బుక్, పాయింట్లెస్. ఓకే, సో ఫస్ట్ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్లో మీకు ఆల్రెడీ 40 మార్క్స్ కవర్ అవుతున్నాయి కదా, అక్కడ ఎంత లేదన్నా. సో ఆ 40 మార్క్స్ చూసేసుకోండి. దెన్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ ద ఎక్స్ట్రా 10-20 మార్క్స్. ఓకే, సో దట్ 10-20 మార్క్స్ యూ విల్ గో అండ్ see the gunshot questions. So every chapter నుంచి maximum 5 questions ఉంటే అంతకన్నా ఎక్కువ ఉండవు. ఓకే, సో 3-4 యావరేజ్ 4 questions అని వేసుకోండి. సో అంతకన్నా ఎక్కువ ఉండవు. సో గన్షాట్ క్వశ్చన్స్ చిన్న వీడియోస్ 3 minute 4 minute maximum 5 minute వీడియో, అంతకన్నా లెంతీ వీడియో అయితే ఉండదు గన్షాట్. సో ఇది చాప్టర్ వైజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది మీకు మధ్యలో. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సో ఇక్కడికి మీకు మాక్సిమం మ్యాథ్స్ సిలబస్ కవర్ అయిపోతుంది. దెన్ వాట్ టు డూ? సో వీ విల్ స్టార్ట్ మాక్ టెస్ట్. ఓకే, సో ఆఫ్టర్నూన్ నుంచి. ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్. మీకు ఎగ్జాక్ట్ టైమింగ్స్ నేను 21st రోజు చెప్తాను. 21st టైమింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చేసాను. 22nd టైమింగ్స్ ఐ విల్ లెట్ యూ నో. ఓకే, సో ఆఫ్టర్నూన్ సెషన్ ఏముంటుంది అంటే మాక్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఎంత మనము ప్రాబ్లమ్స్ చూసినా ప్రాబ్లమ్స్ చేయడం ఈజ్ డిఫరెంట్. ఓకే, సో మ్యాథ్స్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు see maths and learn. Okay, it is not a subject where you see and learn. You have to do it and learn. So నేను ఆఫ్టర్నూన్ సెషన్ ఒక 3 hours మినిమం మిమ్మల్ని కూర్చోబెడతాను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఓకే, సో ఈ మాక్ టెస్ట్ సెషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ మాక్ టెస్ట్ సెషన్లో ఏముంటాయి? ఎక్స్పెక్టెడ్ బోర్డ్ పేపర్స్ ఉంటాయి, ప్రెడిక్టెడ్ పేపర్స్ ఉంటాయి కదా. సో ఈ పేపర్స్ చేస్తున్నానంటే మీకు నెక్స్ట్ డే ఎగ్జామ్కి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో డెఫినెట్గా ఇంట్లోంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, మోడల్స్ రిపీట్ అవుతాయి. సో మీరు బోర్డ్ ఎగ్జామ్లో కూర్చొని పేపర్ చూసినప్పుడు మీకు ఏ క్వశ్చన్ కూడా కొత్తగా అనిపించదు. ఐ కెన్ ప్రామిస్ యూ దాట్. ఓకే, సో ఈ మాక్ టెస్ట్ ఉంటుంది. సో మినిమం 3 hours ఉంటుంది ఈ మాక్ టెస్ట్. సో 3.5 hours ఐఎమ్ ప్లానింగ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ వీఆర్ అటెండింగ్. సో 3 or 4 hours పెట్టుకోండి. సో ఈ 3 or 4 hours యూ విల్ సిట్ విత్ మీ, సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్. ఓకే, సో అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఐ కెన్ గ్యారంటీ యూ మీకు ఎక్కడ క్వశ్చన్ బయట నుంచి రాదు, ఇందులోంచి వస్తుంది. ఓకే, సో ఇక్కడతో మనం యాక్చువల్లీ ఒక 60 marks అయితే ప్రిపేర్ అయ్యాం కదా మార్నింగ్. ఆ 60ని 80కి డ్రాగ్ చేస్తున్నాం. ఓకే, 60 తెచ్చుకోవడం ఈజీయే. ఎవరైనా ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వకపోయిన వాళ్ళైనా ఈ ఒక్క రోజు నాకు మీరు టైం ఇవ్వండి. ఈ ఒక్క రోజు డెఫినెట్గా మీకు 60 marks మినిమం 50 ఓకే వస్తాయి. సో ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో మనం 80కి వెళ్ళాలి కదా, మనకు కావాల్సిన 10 points కదా, ఆ ఎడ్జ్కి వెళ్ళడానికి ఈ మాక్ టెస్ట్ బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ మాక్ పేపర్స్ చేస్తాము, ప్రెడిక్టెడ్ పేపర్స్ తీసుకొస్తాను, ఐఎమ్ చూసింగ్ ద క్వశ్చన్స్. ఓకే, సో ఇది అవుతుంది. సో ఇది అయిన తర్వాత one final touch. Okay, evening one final touch 7 o'clock. Okay, 7 PM కి ఇదైతే టైం ఫిక్స్. 7 PM కి ఒక సర్ప్రైజ్ పేపర్ ఉంటుంది. ఓకే, సో సర్ప్రైజ్ పేపర్ అంటాను దీన్ని, సర్ప్రైజ్ పేపర్. ఈ సర్ప్రైజ్ పేపర్ టెస్ట్ పెడతాను. సో మ్యాక్సిమం 1 hourలో ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం, లేదా 1 hour 20 minutes తీసుకుందాం ఈ పేపర్కి. ఓకే, సో ఇది ఒక సర్ప్రైజ్ పేపర్. సో ఈ పేపర్ చాలా స్పెషల్ అండ్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఏంటి అనేది నేను అప్పుడు చెప్తాను 7 o'clock. సో మనం మార్నింగ్ నుంచి అంతా కవర్ చేసాం. సో 60 marks అయిపోయినాయి. మాక్ టెస్ట్లో ఆ ఎడ్జ్, ఆ ఏదైతే ఆ స్పెషల్ మార్క్స్ ఉంటాయి కదా 10 points రావడానికి, సో అది కూడా కవర్ చేసాం. అండ్ ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ పేపర్ ఉంటుంది. సో అది కూడా ఇస్తాను. సో అది కూడా ఒక 1.5 hourలో సాల్వ్ చేసేద్దాం. ఇది అయిన తర్వాత మరి మనకు కావాలి కదా మోటివేషన్. ఇంతసేపు మీ దివ్య మ్యామ్ మీతో ఉంది అంటే దెన్ యూ షుడ్ నో హౌ టు ప్రెజెంట్ ద పేపర్ కదా. ఇదంతా నేర్చేసుకున్నాం.
full on it is here, but how to put it on the paper? So paper presentation tips. ఓకే, పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ ఒకటి వస్తుంది మీకు, అండ్ లాస్ట్ మినిట్ టిప్స్ వస్తాయి. దిస్ ఇస్ ఫర్ మ్యాథ్స్ ఎగ్జామ్ స్పెషల్లీ. Okay, so paper presentation and last minute tips for maths exam. So with this, I will be with you for full in your entire maths preparation. Okay, because math facilitator ఉన్నది మ్యాథ్స్ కోసమే కదా స్పెషల్లీ. సో మీకు మ్యాథ్స్కి అయితే కంప్లీట్గా ఏం రాని వాడికి కూడా మంచి మార్క్స్ వచ్చేలా నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, మాకు కొంచెం వచ్చు మ్యామ్, కానీ ఇంకొంచెం ఇంపార్టెంట్ కావాలి, మాకు కొంచెం అయితే వచ్చు, నేను అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ ఈక్వేషన్ x+y x+20 = 5 అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోగలుగుతాను, ఇట్లాంటి సింపుల్ థింగ్స్ నాకు వచ్చు అంటే మీకు 80 వచ్చేలా నేను చేస్తాను. Okay, so this is my promise and this is the schedule, and the reason I'm releasing the schedule well in advance is you will understand what we are doing in the channel, and you will also be relaxed that okay, maths ki aithe ma'am unnaru chuskuntaru and this is what I can follow. So me schedule for the maths exam is also planned, so meer follow avutunnaru idi ante complete me preparation na bajyata, it's my responsibility. I will see that you follow everything, but you will have to attend the session. I will see that you will understand each and every question. I will see that you practice it. I will see that you do it in the mock test. Okay, you have to answer, you will do, and then what? You will write the exam, come and tell me, ma'am, I wrote this, ma'am, I wrote that, ma'am, the paper was as you said, as expected, same paper came. So last year comments ఇవన్నీ, సో అవన్నీ మీరు చెప్తారు, మ్యామ్ నేను డల్ స్టూడెంట్ బట్ నౌ ఐ am very happy, I wrote very well. సో ఈ కామెంట్స్ అన్ని లాస్ట్ టైం మీ సీనియర్స్ చెప్పారు. సో గో అండ్ చెక్అవుట్ లాస్ట్ ఇయర్స్ లాస్ట్ మినిట్ వీడియోనే అనుకుంటా, అది లాస్ట్ ఇయర్ కూడా. సో ఫుల్ టైమ్ ఐ వాజ్ విత్ దెమ్, సో లాస్ట్ మినిట్ వీడియోలోనే అనుకుంటా ఐ సెడ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో క్లిక్ చేసి నాకు కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి అన్న. సో దే మెన్షన్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ కామెంట్స్, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో the same I want from you. Okay, so same effort we are keeping for you. So this is a schedule beta, so you don't worry about max you can leave it on me completely, trust me. Okay, physics ki kuda important part vi chestanu, important questions chestanu. Okay, but itla complete ga day mottam meeto undalenu because physics is theory, you should read. Okay, all theory subjects, ఫిజిక్స్ అనే కాదు, ఫిజిక్స్, బయాలజీ, దోస్ ఆర్ ఆల్ థియరీ సబ్జెక్ట్స్, మీరే చదవాలి. మీకు జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని చెప్పగలుగుతాం అంతే. ఓకే, బికాస్ అది మీరు చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. మ్యాథ్స్ అంటే మీకు ఒకరు ఉండాలి మీతో పాటు చేయడానికి, సో ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఓకే, సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ మాక్సిమం ఐ విల్ ట్రై టు గివ్ యూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఆల్ ద ఏంటది ప్లాన్ ఫర్ ఆల్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్. ఓకే, స్పెషల్లీ మ్యాథ్స్. సో యూఆర్ సార్టెడ్ ఫర్ టుమారో. ఓకే, సో ఎల్లుండి మ్యాథ్స్ ఎట్లా చేయాలి, మొన్నటి నుంచి అడుగుతున్నారు కదా, మేము ఖాళీగా ఉన్నాం, మాకు ఇవాళ క్లాస్ పెట్టండి అది ఇదని. సో మ్యాథ్స్కి అయితే మీరు సార్టెడ్, టెన్షన్ పడవద్దు. ఓకే, సో మీరు ఇప్పుడున్న టైమ్ ఇంగ్లీష్ ఎట్లా రాయాలి. ఓకే, సో ప్యాసేజెస్ 24 మార్క్స్, 24 మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలి. సో ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు స్కోర్ ఇన్ ప్యాసేజెస్. అండ్ ఏంటది మనకి పిక్చర్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతారు చూడండి, సెకండ్ క్వశ్చన్ నెంబర్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, tracking the information from the given picture. Okay, so there you will score 8 marks. Okay, so English కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు, రైట్. సో డిస్కోర్సెస్ ఉంటాయి, అన్నీ తెలిసిన డిస్కోర్సెసే, రైట్. సో ప్లీజ్ ప్రిపేర్ వెల్. ఓకే, సో మిగతా సబ్జెక్ట్స్ కొంచెం ఆపండి, ఇంగ్లీష్ చూసుకోండి, బికాజ్ ఒక్క సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వచ్చినా మొత్తం తక్కువ వచ్చినట్టే, రైట్. సో ఐ వాంట్ యూ ఆల్ టు స్కోర్ మోర్ in all the subjects and get 10 points, overall 10 points. Okay, max lo 10 points is my responsibility. Okay, clear. So thank you people, then I'll see you all tomorrow. Get ready for the sessions. And one small request, I'm sorry, I know I am disturbing you, but one small request, do share the channel or the sessions with your friends. So starting from tomorrow, 2:30 నుంచి స్టార్ట్ అవుతాయిగా, do share it at the earliest so that tomorrow we can have a good number. Okay, so we are putting lot of efforts for you, so please share the sessions and also comment and let me know, are you relaxed now? Yes, so bye, take care, all the best for your next exam.